హాయ్ ఫ్రెండ్స్, ఆర్టీఈలో భాగంగా 3వ భాగాన్ని చూద్దాం. పార్ట్ 3లో 11 నుంచి సెక్షన్ 11 నుంచి నేర్చుకుందాం. ఇప్పటివరకు 10 నేర్చుకున్నాం ఫ్రెండ్స్. వాటిని రివిజన్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మరి సెక్షన్ 11 ఏం చెప్తుందంటే అంగన్వాడీల స్థాపన. ఫస్ట్ మనకు ఇందాకే అనుకున్నాం కదా, 5+3+3+4 అని. దాంట్లో అంగన్వాడీ కూడా ఉంది కాబట్టి సెక్షన్ 11 అనేది అంగన్వాడీ స్థాపన గురించి చెప్తుంది. మరి అధ్యాయం 4 ఏం చెప్తుంది? పాఠశాలలు, ఉపాధ్యాయులు. అధ్యాయం 4 అనేది పాఠశాలలు, ఉపాధ్యాయులు. అధ్యాయం 4లోనేమో పాఠశాలలు, ఉపాధ్యాయుల గురించి. మరి సెక్షన్ 12 ఏం చెప్తుందంటే ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన వారికి పాఠశాలలో 25% ఉచిత ప్రవేశాలను ప్రతి తరగతికి కల్పిస్తుంది. మరి అది ఎంత శాతం ఏ విధంగా కల్పిస్తుంది అంటే 25% ఉచిత ప్రవేశాలు అనేటివి ఫీజును ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నట్టు 25%. మరి ఏ పద్ధతిన అంటే ఎస్సీలకు 10%, బీసీలకు 6%, ప్రత్యేక పిల్లలకి 5%, ఎస్టీలకైతే 4%, మొత్తం 25%గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి 1, 2 వరుసగా ఉన్నాయి కదా, 1, 2 12ని 1, 2 వరుసగా రాస్తేనే గుర్తింపు అనేది ఉంటుంది కదా. చూడండి ఒక్కసారి. గుర్తింపు పొందిన పాఠశాలకు 25% ప్రవేశాలను ప్రతి తరగతికి కల్పించును అని ఉంది. 12 డబుల్ చేస్తే దాదాపుగా 24 వస్తుంది. 4వ అధ్యాయం అవుతుంది. అప్పుడు 24 అంటే 25% అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ విధంగా మనం ఏదో ఒక రకమైన చిన్న క్లూ ద్వారా నేర్చుకుంటున్నాం. మరి ఏపీ ఆర్టీఈ ప్రకారం 2010 ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలు లేనప్పుడు బీసీలకు అవకాశం కల్పించాలి అని ఇవ్వడం జరిగింది. ప్రత్యేక అవసరాలు లేనప్పుడు మరి ప్రత్యేక అవసరాలకు 5 అనుకున్నాం కదా, మరి వాళ్ళు 5% లేనప్పుడు మిగతా వాళ్ళకి బీసీలకు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది, స్పెషల్గా బీసీలకు. నెక్స్ట్ సెక్షన్ 13. మరి పాఠశాల ప్రవేశ సమయంలో ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదు. ఇందాకే మనం పాఠశాలలు, ఉపాధ్యాయులు వాళ్ళు ఏ రకంగా తీసుకోవాలి అనేది, పాఠశాలలు ఎంతవరకు 25% ఎట్లా కల్పించాలని ఉంది. ఆ తర్వాత మరి ప్రవేశ పరీక్షలు అస్సలే నిర్వహించొద్దు. మొదటి తప్పుకు 25,000, రెండవ తప్పుకు 50,000 జరిమానా విధిస్తారు. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులన్నీ ఎక్కువ వసూలు చేస్తే వసూలు చేసిన ఫీజు 10 రెట్ల జరిమానా కూడా విధించబడును. అంటే ఇక్కడ అంతా కూడా ప్రవేశ సమయంలో ఏం చేస్తారు, ప్రవేశ పరీక్షలు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు లాగుతున్నారు కదా, దాని గురించి ఉంది ఇక్కడ మనకి. జరిమానా అనేది విధిస్తారు. ఫస్ట్ తప్పుకు 25,000, సెకండ్ తప్పుకైతే 50,000. మరి ఒకవేళ ఫీజులు ఏమైనా తీసుకున్నట్టయితే 10 రెట్ల వరకు జరిమానా అనేది విధిస్తారు. మరి సెక్షన్ 14 విద్యార్థి ప్రవేశ సమయంలో ఎలాంటి ధృవీకరణ పత్రాలను అడగరాదు. ఎలాంటి ధృవీకరణ పత్రాలు అనేటివి అడగొద్దు. మరి ఉపాధ్యాయుడికి అవసరమైతే గుర్తింపు పొందిన ప్రభుత్వ సంస్థల నుండి సేకరించుకోవాలి, అంతే తప్ప వాడిని మాత్రమే ఏమీ అనొద్దు. ప్రభుత్వ సంస్థల నుండి సేకరించుకోవాలి. 1888 చట్టం ప్రకారం ప్రతి దేశం జనన మరణాలను ధృవీకరణ చట్టం చేసింది. చూడండి 1888 ప్రకారం. మరి 1978 ప్రకారం మ్యారేజ్ చట్టం అనేది వచ్చింది. ఆ తర్వాత మరి సెక్షన్ 15 ఏం చెప్తుంది? ఇందాక ఏమేమి నేర్చుకున్నాం మనం ఒక్కసారి చూడండి. సెక్షన్ 11 ఏమో అంగన్వాడీల స్థాపన, సెక్షన్ 12 ఏమో ప్రభుత్వం గుర్తింపు పొందిన దాంట్లో 25% కల్పించాలి. అంటే 1, 2 అని వరుసగా రాస్తే దానికి ఒక గుర్తింపు అనేది ఇవ్వాలి అని అనుకున్నాం క్లూ ప్రకారం. 13 పాఠశాలలో ఇలాంటి ప్రవేశాలు ప్రకారం మరి ప్రకారం అయితే విద్యార్థి ప్రవేశ సమయంలో ధృవీకరణ పత్రాలు అవసరం లేదు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. మరి సెక్షన్ 15 అనేసరికి మన పిల్లలు అనేది 10వ తరగతిలో ఉంటారు కదా ఫ్రెండ్స్, దాన్ని క్లూగా తీసుకుందాం. వయసుకు తగ్గ తరగతిలో కూర్చోబెట్టాలి. వయసుకు తగ్గ తరగతిలో కూర్చోబెట్టడం అనేది సెక్షన్ 15 యొక్క 15. పూర్వ విద్యను కనిష్టంగా 3 నెలలు, గరిష్టంగా 6 నెలల్లో అందించాలి. పూర్వ విద్యను కనిష్టంగా అయితే 3 నెలలు, గరిష్టంగా అయితే 6 నెలల్లో అందించాలి తప్ప వయసుకు తగ్గ తరగతిలోనే కూర్చోబెట్టాలి. అంటే ఎవరైనా బడి మానేసిన పిల్లలు ఉంటే
వాళ్ళు వయసుకు తగ్గట్టుగానే కూర్చోబెట్టాలి, కానీ వాడికి 15 సంవత్సరాలు వస్తే ఒకటో తరగతిలో కూర్చోబెడతా అంటే నడవది. కాబట్టి వాడు 15 సంవత్సరాలు ఉన్నాడంటే మనం 10వ తరగతిని గుర్తుపెట్టుకొని అట్లా క్లూ లాగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సెక్షన్ 16 అంటే దీన్ని స్వీట్ 16 అంటాను ఎక్కువ మటుకు. స్వీట్ 16 దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? విద్యార్థికి పరీక్షలు నిర్వహించాలి కానీ ఫెయిల్ చేయరాదు. వీళ్ళందరూ కూడా స్వీట్ 16గా భావించి విద్యార్థులందరినీ పరీక్షలు నిర్వహించాలి కానీ ఫెయిల్ అనేది చెయ్యొద్దు అని ఉంది. నెక్స్ట్ సెక్షన్ 17. మనకు సెక్షన్ 17 అక్కడ మనకి అధ్యాయాలలో ఎట్లా నేర్చుకుంటాం దీన్ని? 17వ అధికరణ అనేది మనకు అంటరానితనం గురించి చెప్తుంది. మరి ఇక్కడ సెక్షన్ 17 ఏం చెప్తుంది? విద్యార్థికి శారీరకంగా మానసికంగా హింసించరాదు. అంటే అంటరాని వాళ్ళ లెక్క చూడొద్దు అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. దీనికి లింకప్ చేస్తూ శారీరకంగా మానసికంగా వాళ్ళని హింసించరాదు. ఉపాధ్యాయుడు హింసించినట్లయితే విద్యార్థి టోల్ ఫ్రీ నెంబర్ ఎంత? 1098 రివర్స్లో 8, 9, 10 అని గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 18 ఓటర్ కార్డుతో గుర్తుంచుపెట్టుకోండి. ఓటర్ గుర్తింపు కార్డు అనేది వస్తుంది కదా 18 సంవత్సరాలకి, అట్లా గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలను నడపరాదు. ప్రభుత్వ గుర్తింపు అనేది లేకుండా పాఠశాలను నడపరాదు. ఒకవేళ పాఠశాలను నడిపినట్లయితే మొదటి తప్పుకు 1,00,000 రూపాయలు, రెండవసారి చేసినట్లయితే ప్రతిరోజు 10,000 చొప్పున వసూలు చేస్తారు. నిబంధనలు అతిక్రమించి పాఠశాలలు నడిపితే 10,000 రూపాయలు జరిమానా విధించబడుతుంది. మరి నోట్ చట్టం అమల్లోనికి రాకముందు పాఠశాల స్థాపించినట్లయితే 2013 నాటికి గుర్తింపు పొంది ఉండాలంటే 3 సంవత్సరాలకి అట్లా. నెక్స్ట్ నోట్, ఇంకొక నోట్ ఏంటి మరి? 2013 ఏప్రిల్ 1 నుండి భారతదేశంలో ఈ పాఠశాల ఉండరాదు మరియు నడపరాదు అనేది ఉంది. నోట్ 2013 నాటికి ఖచ్చితంగా గుర్తింపు పొంది ఉండాలి. ఒకవేళ గుర్తింపు లేకపోతే వీటిని అలాంటి పాఠశాలలు అనేది ఉండరాదు, అదేవిధంగా నడపరాదు. ఏపీ విద్యా హక్కు చట్టం ప్రకారం 2010 ప్రకారం ఏపీలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి తన గుర్తింపును రెన్యువల్ అనేది చేసుకోవాలి. ప్రతిసారి రెన్యువల్ అనేది చేసుకోవాలన్నట. ఇన్ని రకాల నోట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ గుర్తింపు గురించి కదా. సెక్షన్ 18 మనం ఓటర్ గుర్తింపు లాగా పెట్టుకొని గుర్తింపు, పాఠశాల యొక్క గుర్తింపు ఏ విధంగా ఉండాలి? ప్రభుత్వం యొక్క గుర్తింపుతోనే, అనుమతితోనే నడపాలి తప్ప మరే రకంగా కాదు. మరి సెక్షన్ 19 ఏం చెప్తుందంటే పాఠశాల ఏ విధంగా నిర్మించాలి, స్థాపన మరియు గుర్తింపు పొందే విధి విధానాలను తెలియజేస్తుంది. 1 నుంచి 9 వరకు వరుసగా రాయడం అని గుర్తుపెట్టుకోండి. పాఠశాలని ఏ విధంగా నిర్మించడమే కదా 1 నుంచి 9 వరకు రాయమంటే 1, 9 నిర్మించాలి, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 20 చట్టంలో మార్పులు చేర్పుల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోరవచ్చు. 20 రౌండ్ ఫిగర్ ఉంది కదా, 20 రూపాయలు ఇచ్చేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరచ్చట. 20 రూపాయలు ఇచ్చేసి అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని సలహాలు ఏమైనా ఉంటే కోరొచ్చు అన్నట్టుగా చట్టంలో మార్పులు చేర్పులు చేయాలంటే. సెక్షన్ 21 ఒక మెచ్యూర్డ్ ఏజ్ అనేది వస్తుంది. ఇక 21 అంటే ఎస్ఎంసీల ఎన్నిక, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిక, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. ఎస్ఎంసీ అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. వీళ్ళని ఎన్నిక ఎట్లా చేస్తారు మరి? ఈ ఎన్నిక కమిటీకి అధ్యక్షుడేమో సర్పంచ్ ఉంటాడు, కన్వీనర్గానేమో హెచ్ఎం ఉంటాడు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో అయితే ఎస్ఎంసీల ఎన్నిక అనేది ఉండదు. ఎస్ఎంసీ సభ్యులను ఎన్నిక చేస్తారు. పాఠశాలలో చదివే పిల్లల తల్లిదండ్రులేమో 75% ఉంటారు, ఇతరులేమో 25% ఉంటారు. మొత్తం సభ్యుల్లో 50% కన్నా తక్కువగా మహిళలు ఉండరాదు. 50% కంటే తక్కువ మహిళలు ఉండొద్దట. 75% ఏమో తల్లిదండ్రులు, 25% ఏమో ఇతరులు. మరి 50% కంటే తక్కువ మాత్రం మన మహిళలు ఉండొద్దు అని ఇవ్వడం జరిగింది. ఇతరులు 25%. వాళ్ళు ఎవరెవరు మరి? పాఠశాల మొత్తంలో తెలివైన విద్యార్థి ఒకడు, పాఠశాల ఆవాసంలో వార్డు మెంబరు, మున్సిపల్ కౌన్సిలర్ లేదా మున్సిపల్ కౌన్సిలర్, పాఠశాలకు విరాళాలు ఇచ్చేవారు ఒకరు, ఆవాసంలో డాక్టర్ లేదా ఏఎన్ఎం, సామాజిక విద్యావేత్తల్లో ఒకరు. ఈ విధంగా 5 రకాలను 25%గా తీసుకోవాలి ఫ్రెండ్స్. పాఠశాల మొత్తంలో తెలివైనడు ఒకడు విద్యార్థి,
ఆవాసంలో వార్డు మెంబర్ లేదా మున్సిపల్ కౌన్సిలర్ లేదా విరాళాలు ఇచ్చేవారిలో ఒకరు లేదా డాక్టర్ లేదా ఏఎన్ఎం అతనితో సామాజిక విద్యావేత్తల్లో ఒకరు. ఈ విధంగా 25% ఉంటారు. నెక్స్ట్, ఏపీ ఆర్టీఈ యాక్ట్ 2010 ప్రకారం ఎస్ఎంసి సభ్యుల సంఖ్య ప్రాథమిక పాఠశాలలో 27 మంది. మరి ఆ 27 మంది ఎట్లుండాలి? 24 మంది ఏమో పిల్లల తల్లిదండ్రులు ఉంటారు, మరో ముగ్గురేమో మహిళా ప్రజాప్రతినిధులు ఒకరు, మహిళా సమైక్య సభ్యురాలు ఒకరు, అదేవిధంగా మిగిలిన కన్వీనర్గా ఉంటారు. ఎవరు? విద్యార్థులే కన్వీనర్గా ఉంటారు ఫ్రెండ్స్. అది ఒకటి. నెక్స్ట్, ఉన్నత పాఠశాలలో అయితే 39 మంది, అక్కడైతే 27, ఇక్కడైతే 39 మంది, 3 36 మంది పిల్లల తల్లిదండ్రులు, మరో ముగ్గురు ఎవరు ఉంటారంటే మహిళా ప్రజాప్రతినిధులు ఒకరు, ఆ తర్వాత మహిళా సమైక్య సభ్యురాలు ఒకరు, హెచ్ఎం కన్వీనర్గా ఉంటాడు పాఠశాల విద్యార్థుల. ప్రస్తుతం మన రాష్ట్రంలో వీటిని ఆదర్శగా తీసుకోవడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఎస్ఎంసి సభ్యుల యొక్క విధులు ఏంటి? మరి నిర్మించుకుంటున్నాం, వాళ్ళని ఏర్పాటు చేసుకుంటున్నాం కదా. మరి వాళ్ళ యొక్క విధి ఏంటంటే, ఎంపిక చేయబడిన సభ్యులు తమలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. పదవీ కాలం ఏమో 2 సంవత్సరాలు. సమావేశాలు ప్రతీ నెల చివరి శనివారం సాయంత్రం 4 గంటలకు సాధారణ సమావేశం అనేది జరుగుతుంది. మరి ప్రత్యేక సమావేశాలు అనేవి అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశంలో పాఠశాల అభివృద్ధికి ప్రణాళికలు రచించడం, పాఠశాల ప్రగతిని పరిశీలన చేయడం, వివరాలను సేకరించడం, అంటే విరాళాలు అనేటివి సేకరించడం, అదేవిధంగా పాఠశాల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు అనేటివి కల్పించడం అనేది ఉంది ఫ్రెండ్స్. మరి ఎస్ఎంసి సభ్యుల పరిధిలో లేని విధులు ఏంటంటే, శాశ్వత ఉపాధ్యాయుల నియామకం, పరీక్షలు నిర్వహించడం, పరీక్ష పత్రాలు తయారు చేయడం, అదేవిధంగా ఎస్ఎంసి సభ్యుడు చనిపోయినట్లయితే 6 నెలల్లోగా కొత్త సభ్యుని ఎంపిక చేయాలి. నోట్, మరి సాధారణ ఎన్నికలకు 6 నెలల కన్నా తక్కువ సమయం ఉంటే ఎన్నిక నిర్వహించవలసిన అవసరం కూడా లేదు. మరి సెక్షన్ 23, ఉపాధ్యాయ నియామకం జరిగే ముందు అర్హత పరీక్షలు నిర్వహించాలి. ఉపాధ్యాయ నియామకాలు జరిగే ముందంట అర్హత పరీక్షలు నిర్వహించాలి. అర్హత పరీక్షల్లో అర్హత సాధించిన వారికి మాత్రమే ఉపాధ్యాయునిగా కొనసాగించాలి. ఉదాహరణ నోట్ ఏంటంటే, అర్హత లేని వారు ఉపాధ్యాయులుగా కొనసాగితే 5 సంవత్సరాల్లోగా వాళ్ళకు అర్హత సాధించి ఉండాలి. 5 సంవత్సరాల వరకు వాళ్ళకి ఛాన్స్ అనేది ఇచ్చి వాళ్ళ అర్హత సాధించేటట్లుగా ఉండాలి. మరి సెక్షన్ 24 ప్రకారం ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ఉపాధ్యాయుల సమస్యలు ఏమైనా ఉంటాయి కదా, ప్రభుత్వానికి తెలియజేయడం. 24 గంటల్లో ఏ సమస్య ఉన్నా కానీ పరిష్కరిస్తారు కదా 24 గంటల్లో. అట్లా 24 సెక్షన్ గుర్తుపెట్టుకొని ఉపాధ్యాయుల సమస్యలు అని గుర్తుపెట్టుకోండి. మరి రౌండ్ ఫిగర్ సెక్షన్ 25, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఏ విధంగా ఉండాలి? ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి గురించి మనకు తెలియజేస్తుంది. ప్రైమరీ స్కూల్ అయితే 1:30 ఉండాలి, ఒక టీచర్ ఉంటే 30 మంది పిల్లలు. హై స్కూల్ అయితే 1:35 ఉండాలి. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా 2 ఉపాధ్యాయులు ఉండాలి. ప్రాథమిక పాఠశాలలో వారిలో ఒకరు ఫీమేల్, మరొకరు మేల్ ఉంటే ఇంకా బాగుంటుంది. 2 శాశ్వత ఉపాధ్యాయుడిగా వీలు పడదు. ఒక తాత్కాలిక విద్యా వాలంటీర్లను కూడా నియమించాల్సి వస్తుంది. అదేవిధంగా మరి సెక్షన్ 26 ఉపాధ్యాయుల నియామకం. రాష్ట్రం మొత్తంలో ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య 10% కన్నా తక్కువగా ఉంటే ఉపాధ్యాయ నియామకం చేపట్టాలి. 10% కన్నా తక్కువగా ఉంటే విద్యా వాలంటీర్లను నియమించాలి ఖచ్చితంగా. మరి సెక్షన్ 27 ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయుడు చేసే పనులు ఏంటి? బోధనతో పాటు ఎన్నికల విధులు చేయాలి, జనాభా లెక్కలు, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా ఉపాధ్యాయుని యొక్క బాధ్యత. సెక్షన్ 28 ప్రభుత్వ ఉపాధ్యాయుడు చేయకూడని పనులు. చేసే పనులేమో 27, చెయ్యని ఏమో 28 ప్రకారం. ప్రైవేటు విద్యా సంస్థలు నిర్వహించరాదు, ప్రైవేట్ ట్యూషన్లు కూడా చెప్పరాదు. ఈ విధంగా
మరి అధ్యాయం 5 నుంచి సెక్షన్ 29 నుంచి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, కీప్ స్మైలింగ్. ఇది మీకు మొత్తం ఒక్కసారి మళ్ళీ రివిజన్ లాగా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి, మనం ఏమేమి నేర్చుకున్నాం అనేది ఒకసారి మీరు రీకాల్ రూపంలో చేసుకోండి, చాలా చక్కగా గుర్తుంటాయి. మరి సెక్షన్ 5 గురించి మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్.